దైవ సేవ చేసే స్త్రీకైనా, పురుషుడికైనా, పెద్దలకైనా, చిన్నలకైనా నోటి మాట చాలా 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 ప్రాముఖ్యం. ఆ మాటలో విసురుతనం ఉండకూడదు, ఆ మాటలో కర్కశత్వం ఉండకూడదు, ఆ మాటలో కాఠిన్యం ఉండకూడదు, పెళుసుదనం ఉండకూడదు. ఆ మాటలో సౌమ్యత, మృదుత్వం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ మాటలో నిండా ప్రేమ ఉండాలి. దీన్నే సాధన చేయాలి భక్తి పరులందరూ. చెప్పండి, ఉచ్చ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఉచ్చ స్థితి అంటే ఉన్నత స్థితి అండి. మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది ఏది? దేవుని వాక్యాన్ని బట్టి మన మాటను బ్యాలెన్స్ చేసుకోవటం, నోటిని అదుపులో పెట్టుకోవటం. యేసయ్యని మీరు గమనించండి, ఎక్కడన్నా నోరు జారుతాడేమో చూడండి. ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడడు. ఎన్నిసార్లు అనుకున్నానో యేసయ్యలాగా ఉంటాం ఈ జీవితాన్ని కుదిరిద్దా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అచ్చంగా యేసయ్యలాగా ఒక్క రోజన్నా బతకడం సాధ్యమైద్దా అని ఎంత కుస్తీయో. యేసయ్యలాగా నాలుకని కంట్రోల్ చేయటం, యేసయ్యలాగా మాటని బ్యాలెన్స్ చేయటం చెయ్యాలి.